ఈ జ్ఞానం ఏదైతే ఉందో మాస్టర్ గారు ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు, నౌ ఇట్ ఈస్ ఏ నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ అని చెప్తా ఉంటారు సర్రాజ్ గారు. ఇవాళ ఇది జ్ఞాన ఆధారిత ప్రపంచం. ఇది ఈ జ్ఞానం ఏం చేస్తుంది? ఆనందాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి గుణాన్ని ఇస్తుంది తప్ప మనకు ఆనందాన్ని ఇవ్వదు. మరి నిజంగా ఆనందం ఇచ్చినట్లయితే మరి ఎందుకు ఈ రకమైనటువంటి ఈ డిస్క్రిమినేషన్స్ అనేటువంటి వ్యక్తిగతంగా కూడా ఎందుకు ఉంటాయి? వీళ్ళిద్దరూ కలిపి ఆ కిటికీలో చూస్తున్నారని చెప్పేసి ఇందాక నా ముందు మాట్లాడినటువంటి వక్త మాట్లాడారు. వారు ప్రకృతిని కలిసి చూస్తున్నారా తప్ప వారి భావనలు కలిసి లేవు. ఎందుకంటే ఇదే మ్యాజికల్ రియలిజం. ఇక్కడ ఇతను ఏం ప్రతీక వాడాడు, ఏం మెటఫర్ వాడాడు? ఈ రఘువీర్ అనేటువంటి వాడి యొక్క మానసిక స్థితి ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే, ఒక రకమైనటువంటి శాంతిని కోరుకుంటూ, ఒక రకమైనటువంటి ఒంటరితనంతో బతుకుతూ ఉంటాడు వాడు. అతని భార్య ఈ సోన్సి లేదా మానసి అంటే నిజానికి అది మానసి, కానీ దాన్ని కొంచెం ఎబ్రిడ్ చేసి మాట్లాడుతూ ఉంటాం నవల్లో. అతని ఆలోచన భారం ఎక్కువగా, ఎందుకంటే ఏ పని చేయకుండా ఎంతసేపు కూడా ఏం చేద్దామని ఆలోచించడంతో బతుకుతాడు వీడు. ఈ మధ్యతరగతి కుటుంబీకుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే, వాడు సాధించలేడు కాబట్టి, కానీ ప్రతిదీ సాధించాలనుకునేటువంటి ఒక ఆలోచన ధోరణితో ఉంటాడు కాబట్టి వీడు ఏం చేస్తూ ఉంటాడంటే, చేసే పని కంటా కూడా తన ఆలోచన భారంతో ఎక్కువగా ఈ భుజాలు ఎలా కుంగిపోతూ ఉంటాయి వాడికి. జీవన భారం అన్నమాట అది. కాబట్టి ఈ ఆలోచన భారం ఒక పక్కన, అతను చూసేటువంటి ఆ దృష్టి కోణం ఏదైతే ఉందో, ఇక్కడ కిటికీ అనేటువంటి ఒక బింబం ద్వారా ఈ నవల రచయిత దాన్ని ప్రకటించాడు. అందువల్ల దీవారమేకి కిటికీ రహతీత అని పెట్టాడు. ఎంతసేపు కూడా ఆలోచన, ఆ గదిలోకి వచ్చిన ఆ కిటికీలో చూడటం అంటే ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఈ నిమ్మన అంటే దిగువ మధ్య తరగతి కుటుంబీకుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మీకు ఇందాక చెప్పినట్లుగా అక్కడ వరకు వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్యాంటసీలోకి. నేను చూస్తున్నాను అనుకోండి, ఒకప్పుడు మేము యవ్వనస్తులుగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మధ్య నడివేసుకు వచ్చేసిన తర్వాత, అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ప్రతి ఫ్రేమ్లోనే నాకు హృతిక్ రోషన్ కనిపించేవాడు. నేను కూడా అలా ఉండాలి. ప్రతి అమ్మాయికి ఇంచుమించుగా ఆ టైంలో బహుశా ఐశ్వర్య కనిపించి ఉండొచ్చు. అలాంటి జీవన విధానాన్ని కోరుకుంటూ ఉంటాడు ప్రతి మనిషి. అర్థం ముందు నిలబడితే, అందుగురించి పివి నరసింహారావు బహుశా తన చరిత్ర అని పేరు పెట్టకుండా, ఆత్మకథని పేరు పెట్టకుండా ఏం పెట్టాడు, ద ఇన్సైడర్ అని పెట్టి ఒక నవల అన్నాడు. ఎందుకని అర్థం ముందు నిలబడితే మనమే ఒప్పుకోం, మనమే నచ్చం. మనం పడేటువంటి ఈ జీవన విధానం మనకు నచ్చదు. మనం ఎలాగో ఇంకోలాగా ఉండాలనుకుంటాం. అదొక రకమైన కల్పన చేసుకుంటూ ఉంటాం. కాబట్టి రఘువీర్ అనేటువంటి వాడు కూడా తన భార్యతో కలిపి కిటికీలను చూసిన వాడు ఎంతసేపు కూడా ఆ భార్య యొక్క భావనలతోటి ఇతని భావనలు ఒక అడ్జస్ట్మెంట్. భారతీయ సంస్కృతి చాలా గొప్పదైనప్పటికీ వివాహం అయిన తర్వాత మాత్రం నచ్చినా నచ్చకపోయినా, మరి ఏ రకంగా ఉన్నా, నా ఐడియాలు మీ ఐడియాలు ఒకటి కాదండి. ఈ లోపల జరిగేటువంటి ఈ మానసిక సంఘర్షణ ఏదైతే ఉందో, ఈ మానసిక సంఘర్షణ పరంగా కూడా ఈ రఘువీర్ అనేటువంటి వాడు కొంచెం దూరంగా బతుకుతూ ఉంటాడు. అందువల్లే వినోద్ కుమార్ శుక్లలో యొక్క ముఖ్యంగా దీవారమేకి కిటికీ రహతీత అనేటువంటి ఈ నవల్లో ఈ భావనాపరమైనటువంటి ఈ సెపరేషన్, లేదంటే ఈ వ్యతిరేకి భావనలు ఈ భార్యాభర్తల మధ్యన, దాన్ని ఎంతసేపు కూడా ఆ గోడలో ఉండేటువంటి ఆ కిటికీ ద్వారా చూడడమో, లేదంటే తన మానసిక సంఘర్షణని, ఒంటరితనాన్ని ఆస్వాదించడమో ఆ సూర్యబింబం ద్వారా లేదా ఆ కిటికీ ద్వారా వాళ్ళు చూస్తూ, ఆ మానసిక స్థితి కూడా ఎక్కువగా ఎలా ఉంటుందంటే, ఎలా మీకు ఇందాక చెప్పాను కదా, ఏ పని చేయదాలు, ఏ పని చేయకుండా ఉండడం ఆ పని అయిపోతుంటుంది. ఆలోచనలు అకర్మణ్యత్వం అనమాట. ఆత్మను ప్రశ్నించుకుంటూ ఉంటాడు, నేను అలా ఎందుకు లేను, ఇలా ఎందుకు లేను. అదేవిధంగా నౌకరికి కమీజ్ దాంట్లో కూడా ఈ క్లర్క్ కూడా ఎప్పుడు ఒక చొక్కా కోసం ఎక్కువగా ఆలోచించడం. ఈ ఆలోచనలతో బతికిపోతూ ఒక రకమైనటువంటి అస్థిరత, ద్వంద్వాత్మక భౌతికవాదని ఏదైతే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటిది ఉందో, ఈ అస్థిరతతో పాటు కాంట్రాడిక్షన్ అనమాట. మీకు ఇందాక చెప్పి తనతో తాను ప్రశ్నించుకోవడం, తనతో తానే మాట్లాడుకోవడం, అది ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిక్షన్లో చెప్పాలంటే ఇంట్రోవర్ట్ అని ఏదైతే అంటూ ఉంటారో, ఆ ఇంట్రోవర్ట్గా మారిపోవడానికి అదొక కారణం కూడా అయి ఉండొచ్చు. అయితే రచయిత అనేటువంటి వాడు మాత్రం ఏం చేస్తాడంటే, ఈ రకమైనటువంటి మానసిక ఘర్షణతో పడి ప్రతి వ్యక్తి చేయలేకపోయినా, ఎవరి దగ్గర అయితే ఈ శబ్ద సౌందర్యం ఉంటుందో, భిన్న భిన్న ప్రక్రియల్లో రచన చేసేటువంటి గుణం ఉంటుందో, వాడు మాత్రం ఏం చేస్తాడంటే తన రచన ద్వారా ఇలాంటి ప్రతీకలను ఉపయోగించి
ఈ అస్థిరత్వం గురించి కూడా, లేదంటే ఇన్స్టెబిలిటీ అండ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే మనం ఇంగ్లీష్లో అనుకుంటా ఉంటామో, ఈ కాంట్రాడిక్షన్ని, ఈ కాన్ఫ్లిక్షన్ని ఇతను ఈ కిలింగతో దేకింగ్ అనేటువంటి ఈ గుమస్తా పాత్ర, సంతోష్ అనేటువంటి గుమస్తా పాత్ర ద్వారా పై అధికారిపై చాలా గౌరవం ఉంటుంది. నేను అలాగైపోవాలి, ఇలాగైపోవాలి. నన్ను ఒక కరస్పాండెంట్ అంటుండేవాడు, ఏమా ఇంత ఇదిగా మాట్లాడుతూ ఉంటావు, నువ్వు సివిల్ సర్వెంట్ ఎందుకు కాలేక? నాకు కోరిక ఉంది, సివిల్ సర్వెంట్ అయిపోవాలనేటువంటి ఒక కలగన్నాను. కలగంటం కాదు కదా, దానికి కార్యం కూడా చేయాలి. కార్యం గురించి ఆలోచించడమే కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి, అప్లికేషన్ ఉండాలి. మనం అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటే మనిషికి ఉన్నటువంటి ఒక చిక్కు ప్రశ్న, నాకు ఉన్నటువంటి ఈ కొద్ది అనుభవంలో అర్థమైంది ఏంటంటే, వాడు ఏం చేయగలడో వాడికి తెలియదు. అది చేస్తాను, ఇది చేస్తాను అంటాడు తప్ప, నేను అది చేయలేను అని ఎవడో ఒప్పుకోడు. దానికి అహం అడ్డు వస్తుంది, లేదంటే చులకన భావం ఏర్పడిపోతుందో సమాజంలో అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అది ముఖ్యంగా ఈ దిగువ మధ్య తరగతి కుటుంబీకుల్లో ఉన్నటువంటి ఒక భావన వినోద్ కుమార్ శుక్ల ఈ త్రయంలో, ముఖ్యంగా నౌకర్కి కమీజ్ అంటే నౌకర్ చొక్కాలో కానీ, లేదంటే కిలెంగేతో దేకెంగే వికసిస్తే చూద్దామనేటువంటి నవల్లో కానీ, అదేవిధంగా దివార్ మే కిటికీ రహతీ అంటే ఆ గోడలో ఒక కిటికీ ఉండేది అనేటువంటి నవల్లో కానీ, ఈ నాగరికతకు సంబంధించినటువంటి ఈ కౌంటర్ నెరేటివ్ సృష్టించేటువంటి ఒక నవలలు ఇవి. ఈ కౌంటర్ నెరేటివ్ అంటే అవతల వైపు ఉన్నట్టు మనం ఆ నేరేషన్ కూడా మంద కాదు, కౌంటర్గా ఇంకొక నేరేషన్ ఇవ్వడం అనేటువంటి ఒక కొత్త ప్రక్రియతోటి ఒక మ్యాజికల్ రియలిజం అంటే మాయా వాస్తవికత అనేటువంటి ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెడుతూ సాధారణత్వం, లేదంటే ఒక అస్థిరత భావం, ఈ క్యారెక్టర్స్ ద్వారా ఒక విపరీత ప్రపంచాన్ని, అంటే మన ప్రపంచం కానిటువంటి ఇంకొక అభూత కల్పనతోటి ఒక దర్శకుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ అభూత కల్పన చేస్తున్నటువంటి సినిమాలు తీశాడు. మరి నిజంగా వీళ్ళలో కనుక అంటే ఆ టెక్నాలజీ పాపం ఆయనకి వినోద్ కుమార్ శుక్లకి, లేదంటే చంద్రధర్ శర్మ గులేరి అనేటువంటి ఉస్నే కహాత్ అనే ఒక కథ రాస్తే ఆ సినిమా తీస్తే ఫెయిల్ అయింది. అదేవిధంగా ఇందాక నా పరిచయం చెప్తూ ఇతను కాశీనాథ్ సింగ్ రెహన్ పర్ రఘుని భోజ్పురిలో కూడా సినిమా తీశారు, కానీ అది ప్రేక్షకుల వరకు చేరలేదని చెప్పి వినికిడి. కానీ నవల మాత్రం సాహిత్య అకాడమీ బహుమతి పొందింది. అది దాన్నే తాకట్లో రఘునాథ్గా చేసాం. ఈ తాకట్లో రఘునాథ్ అని చెప్పిన వెంటనే చాలామంది విమర్శకులు నాకు ఫోన్ చేసి ఈ శీర్షిక ఏమిటిది, తాకట్లో భారతదేశం అని చెప్పి పెట్టారు. తాకట్లో భారతదేశంలో ఎవరు ఉంటారు? మనిషే కదా ఉంటాడు. మనిషి కాదు కదా, మనిషే ఉంటాడు అందులో. ఏ సమాజంలో మాస్టర్ గారు చెప్పినట్టుగా సమాజం అంటే ఏమిటి? ఇదే కాంట్రాడిక్షన్, వ్యక్తుల యొక్క సమూహం. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? సమాజంలో భాగం అవడానికి వచ్చాడు. వ్యక్తి ఉంటేనే కదా సమాజం ఉంది. అందువల్ల సమాజం వికసించాలంటే వ్యక్తి వికసించాలి. వ్యక్తి వికసిస్తే సమాజం అంతా వికసించిందంటే అందులో సమాజంలో అందరూ వికసించాలని రూల్ లేదు. కారణం ఏంటంటే అందరి యొక్క ఆలోచన ధోరణి ఒకలాగా ఉండదు, అందరూ ఒకలాగా పనిచేయలేనప్పుడు మనకి పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేటువంటిది అందరికీ ఒకలాగా ఉండదు. భారతదేశంలో అయితే అసలు ఉండదు. కారణం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడైతే లఘు ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని వచ్చేసిన తర్వాత భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్నా సరే భర్త ఒకటే సంపాదిస్తాడు. సార్ అదా అంటారు ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. ఆడవాళ్ళు సంపాదించింది ఎందుకు ఖర్చు అవుతుంది అనేటువంటి ఆ కుటుంబాలు పరిశీలించుకోవాలి, అది వేరే విషయం. అది ఇక్కడ విమర్శ కాదు అది. కానీ ఈ దిగువ మధ్య తరగతి కుటుంబీకులు ఉన్నటువంటి సమస్య ఇది. ఈ దిగువ మధ్య తరగతి కుటుంబీకులు వీళ్ళ కోరికలకు కళ్యాలు ఉండవు అనేటువంటిది అనాదిగా వస్తూ ఉన్నాం. కానీ ఆ కోరికలకి ఇంకా కళ్యాలే కాదు, దానికి వాళ్ళు ఒక దృశ్యాన్ని కూడా చూసేసుకుని నేను అలాగ ఉండాలనే దాన్ని వాళ్ళు నిరూపించుకోవడం కోసం వన్నెస్ అంటే నౌకరికి కమీజ్ అనే నౌకర్ చొక్కాలో కూడా ఈ సాహచర్యం అనేటువంటిది వన్నెస్ అంటే ఏకమవడం కోసం వెతుక్కోవడం. అలాగే వడ్డీ వ్యాపారి దగ్గర జీవన్ సాహు అనేటువంటి వ్యక్తితోటి ఇవన్నీ కూడా చేస్తూ ఈ నవలని వినోద్ కుమార్ శుక్ల ఇలాంటి ప్రతీకలను ఉపయోగించి అతను సృష్టించాడు. ఇందులో మనకి ఎక్కువగా విపరీత మనుషులు లేదా యాంటీ హ్యూమన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. అందువల్ల చాలామంది చెప్పినట్లుగా బీభత్సమైనటువంటి ఏ రకమైనటువంటి మనకు ఉత్తేజం కలిగించేటువంటి మాటలు కానీ వాక్యాలు కానీ ఉండకపోయినప్పటికీ కూడా ఆ బింబాల్ని మనము ఈ పాత్రల ద్వారా మనలోకి ఆవాహన చేసుకుంటే ఏ రచయితనైనా ఏ కవినైనా అక్కడ మనం అర్థం చేసుకోవాలంటే వారు మాట్లాడినటువంటి వారు సంభాషించినటువంటి క్యారెక్టర్స్ ద్వారా చేసినటువంటి ఆ పాత్రల్ని మనకు ఆవాహన చేసుకున్నప్పుడు ఆ పాత్రలు సహసిద్ధంగా మనకి అర్థమవుతాయని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ఆట టోటల్ టీంకి మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై హిందీ.
ధన్యవాదాలు సార్. ధారాళంగా సాగింది మీ ప్రసంగం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు పి శ్రీనివాస్ గౌడ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నామండి.